గుడివాడ దగ్గర ఉన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్లో కెమెరాలు పెట్టి వాటిని చిత్రీకరించి వేరే వాళ్ళకి అమ్ముకొని డార్క్ వెబ్సైట్లకు అమ్ముకున్నారు అని చెప్పి అది ఒక పెద్ద చర్చ అవుతుంది. దేశవ్యాప్తంగా కూడా కొన్ని నేషనల్ మీడియా కూడా దీని మీద చాలా ఘోరం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నాయి. సరే, కొందరు జోకర్గాళ్ళు కొందరు కిలేడీలను ముందు పెట్టి మొత్తం టాపిక్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేసిన ఆ చెత్త ఎదవలు, ఆ కనీస కామన్ సెన్స్ లేని ఎదవల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ బతుకులు ఎలాంటివే. కానీ కొన్ని వందల మంది అమ్మాయిలకు సంబంధించి ఇంత సీరియస్ ఇష్యూ ఈ విషయంలో అదేంటో వీళ్ళని కనుక ఎక్కువ కాలేజ్ మేనేజ్మెంట్ వైపు చూపెడుతుంటే ఆ తర్వాత ఇదేదో పొలిటికల్ సెటిల్మెంట్ వైపు వెళ్తుంది అని విద్యార్థి సంఘాలు కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నాయి. ఈవెన్ ఏబీవీపీ అయితే ఆ ఇష్యూలో మేమైతే చాలా పెద్ద ఎత్తున నిరసనకు పిలిపిస్తున్నామని చెబుతూనే ఎస్పీ, కలెక్టర్, మినిస్టర్, ఎస్పీ వీళ్ళు వచ్చినప్పుడు కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా చాలా క్లియర్గానే చెబుతూ ఉన్నాయి. ఇంత ఘోరం జరగడం ఏంటి? వారం కిందట ఈ విషయాలన్నీ చెప్పాము, కంప్లైంట్ ఇచ్చామని చెప్పి విద్యార్థులు చెబుతున్నారు, విద్యార్థి అమ్మాయిలు చెప్తున్నారు. ప్రిన్సిపాల్ ఏమో వచ్చి లేదు నాకు నిన్న సాయంత్రమే చెప్పారు వీళ్ళు అంటున్నారు. ఎందుకో విద్యార్థులు అబద్ధం చెబుతారు. వాళ్ళని బెదిరించడం నిజం, వాళ్ళ కెరీర్లో పాడు చేస్తామని చెప్పి బెదిరించడం నిజం అని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి వచ్చిన మంత్రితోటి, ఎస్పీ తోటి వాళ్ళు ఆర్గ్యుమెంట్కి దిగారు. వాళ్ళైతే దీని వెనక ఎవరున్నా కానీ మేము వదిలిపెట్టాం, మీరైతే శాంతించండి, కూల్గా ఉండండి, విచారణ చేస్తాం, 5 మందితో మహిళలతో ఒక కమిటీ చేస్తాం, అది ఇది అయితే రకరకాలుగా ఏమో మొత్తం మీద వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వీలైనంత వరకు రోడ్ ఎక్కనీయకుండా నయాను భయాను ఆ అమ్మాయిలను బెదిరించి విద్యార్థి సంఘాలు ఎవరైనా ఇంకా ఎవరో ఆడవరు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళను కూడా బెదిరించి దీన్ని సద్దుమణిగేలా చేయాలి అని చెప్పి అయితే విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చివరికి అమ్మాయిల బాత్రూంలలో కెమెరాలు పెట్టిన ఎపిసోడ్తో కూడా రాజకీయం చేస్తున్నారంటే ఎంత నీచం. చివరికి ఆ విద్యార్థులు ప్లస్ విద్యార్థి సంఘాలు కూడా చెబుతూ ఉన్నాయి, 2 రోజుల్లోగా ఫైనల్ ఇయర్ విద్యార్థి అమ్మాయి అబ్బాయి ఎవరో వాళ్ళని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి బాధ్యులైన వాళ్ళు ఎవరు, ఎన్ని వీడియోస్ రికార్డ్ చేశారు, ఎక్కడెక్కడ అమ్మారు, ఎవరెవరికి అమ్మారు, ఈ మొత్తం చైన్ సిస్టాన్ని అంతటి కనుక బ్రేక్ చేసి ఇటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర బంద్కు పిలిపిస్తాం. ఎక్కడెక్కడ విద్యాలయాలు, కళాశాలలను బహిష్కరించమని రాష్ట్ర బంద్కు పిలిపిస్తాం. రాష్ట్రంలోని విద్యార్థులందరూ కూడా ఏకమవుతాము అని చెప్పి అయితే చాలా తీవ్రంగానే మినిస్టర్కి ప్లస్ ఎస్పీకి కూడా విద్యార్థి సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. 2 రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే, 2 రోజులుగా ఈ మొత్తం చైన్ సిస్టమ్ ఏంటి అన్నది బ్రేక్ చేయకపోతే ఆ ఫైనల్ ఇయర్ ఆ విద్యార్థి ఎవరో వాళ్ళ నాన్న తెలుగుదేశం లీడర్ అంటున్నారు, ఈ విద్యార్థి వాళ్ళ ఏమో జనసేన వాళ్ళు అంటున్నారు, పార్టీలు ఏముంది, ఇది వాళ్ళ పొలిటికల్ రిలేటెడ్ లింక్ ఉన్నప్పుడు ఆ రాజకీయం అనేది వాళ్ళని కాపాడొద్దు. మెయిన్ పాయింట్ అది. పొలిటికల్ లింక్స్ ఉన్నప్పుడు ఆ రాజకీయం వాళ్ళను కాపాడొద్దు. ఇటువంటి దగ్గర వాళ్ళని కాపాడింది అది. ఆ విద్యార్థులకి ఇచ్చిపెట్టయితే అయిపోతుంది, దరిద్రం పోతుంది. చేస్తా మనుషులు ఇక రాష్ట్ర బంద్కే పిలిపించే విధంగా కనుక వాళ్ళు కార్యాచరణ సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. అయినా ఇదేమీ అంత ఈజీగా వదలకూడదు కూడా. కనీసం మీరైనా ఎవరైనా ప్రతి ఒక్కరు రవ్వంతైనా బాధ్యత వీలైతే రవ్వంతైనా కనుక ఈ పనికి మాలిన దాని మీద మీకు ఎంత ఘోరం అని చెప్పి అనిపిస్తే మీరు కూడా ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున చర్చించాలి కూడా. దీని మీద పెద్ద ఎత్తున చర్చించాలి. ఎంత పెద్ద ఘోరం. దీన్ని మళ్ళీ పొలిటికల్ సెటిల్మెంట్లకు వెళ్ళి ఏం లేదని చెప్పి తేల్చి ఇటువంటివన్నీ చెప్తాము, ఏముండదులే అని చెప్పి ఏదో ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చే కుదురుతుందా? ఇటువంటి వాటి విషయంలో ఎప్పుడైనా కనుక ఇది దుర్మార్గం చేయొద్దు కదా. ఎంత ఘోరం అండి.